హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది బాల్కనీస్లో మనకున్నంత ప్లేస్లో ప్లాంట్స్ని అయితే పెంచుకుంటూ ఉంటాం. వాటికి డైలీ వాటరింగ్ చేసి టైం టు టైం ఫర్టిలైజర్స్ ఇచ్చి ప్రూనింగ్ చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. కొన్ని రకాల ప్లాంట్స్కి అయితే మెయిన్గా సమ్మర్లో ఒక్క పూట వాటర్ పోయకపోయినా వాడిపోయినట్టు అయిపోతాయి. అలాంటిది ఒక 2 days ఊరికెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఈ మొక్కలు ఏమైపోతాయి అని వరి అవుతూ ఉంటాము. దీనికి సొల్యూషన్ కోసం చూస్తున్నప్పుడు నాకు అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ కనిపించాయి. నేను చూసిన వాటిలో నాకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కిట్ నచ్చి ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే తక్కువ ప్రైస్లో నేను అనుకున్న బడ్జెట్లో వచ్చేసింది, అలాగే యూస్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. వీడియోలో మీకు గ్రీన్ కలర్ స్పైక్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ స్పైక్స్ని మీరు ఆల్మోస్ట్ అన్ని రకాల కూల్ డ్రింక్ బాటిల్స్కి ఇంకా డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్కి ఫిట్ చేసుకోవచ్చు. పక్కన మీకు బ్లాక్ కలర్లో కనిపించేది వాటర్ రెగ్యులేటింగ్ వాల్వ్. ఈ వాల్వ్తో మీకు వాటర్ స్పీడ్ ఎంత కావాలి అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది సపరేట్గా వస్తే ఆ గ్రీన్ కలర్ స్పైక్కి సైడ్ ఉన్న స్లాట్లో దాన్ని కొంచెం ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఒక కూల్ డ్రింక్ బాటిల్ని కానీ డిస్పోజబుల్ వాటర్ బాటిల్ని కానీ తీసుకొని వీడియోలో చూపించినట్టు దాన్ని కట్ చేసి ఈ సెల్ఫ్ వాటరింగ్ స్పైక్ని దానికి ఫిక్స్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు మట్టిలో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఇందాక మనం బాటిల్ని కట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి వాటర్ని ఫిల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ స్పీడ్ని చెక్ చేసుకొని మీకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మీకు ఎన్ని ప్లాంట్ పాట్స్ కావాలో వాటన్నిటిలో ఒక పెద్ద బాటిల్ పెట్టి కరెక్ట్గా ఫిక్స్ చేసి అది పడిపోకుండా ప్రికాషన్స్ తీసుకొని మొక్కల్ని ఎండలో కాకుండా షేడ్లో పెట్టి ఉంచితే అట్లీస్ట్ 2 days వరకు మీరు ప్లాంట్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.